ఇదే దీక్షా స్థలి దగ్గర రైతు హామీల సాధన దీక్ష దగ్గర ఉన్నాం మనతో పాటు మాట్లాడడానికి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. ఈ రైతు రుణమాఫీకి సంబంధించి నిజంగా రైతులు ఇలా చాలా ఆందోళనలో ఉన్నారు గ్రామాలలో. అటు ఏఓల దగ్గరికి లేదంటే ఇటు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు కాగితాలు పట్టుకొని. సో వాళ్ళకి ప్రభుత్వం ఏమాత్రం చెప్పకుండా 2 లక్షల పైన గైడ్లైన్స్ ఇస్తామని చెప్తలేదు. 2 లక్షల లోపల ఉండి కానీ వాళ్ళకు టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సార్ట్అవుట్ చేస్తామని కూడా చెప్తలేదు. ఎక్కడికి వెళ్ళి 18,000 కోట్లు చేసేసి ఇక 31,000 కోట్లు అయిపోయినాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. మరి అది నిజమా కాదా అంటే ఇలా ఈ రైతులందరూ చూస్తే తెలుస్తా ఉంది. ఇప్పటివరకు రుణమాఫీ జరగలేదని చెప్పేసి చాలా మంది రైతులు ఇలా ఈ దీక్షా స్థలికి వచ్చిండ్రు. అన్న చెప్పండి, నమస్తే. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో 31,000 కోట్ల రుణమాఫీ చేసేసినామని చెప్పి 15 ఆగస్టు లోపు అయిపోయిందని రేవంత్ రెడ్డి అన్నాడు. సో అయినప్పటికీ ఇలా ఇంతమంది రైతులు రావడానికి గల కారణం ఏంటిదన్న? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో మొదటి నుంచి కూడా రైతులను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న భాగంలోనే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రైతు విభాగము ఈ విషయంలో రైతులకు అండగా నిలబడి ఇలా మొత్తం బాధిత రైతుల నుండి వివరాలు సేకరించే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చినటువంటి క్రమంలో లక్షలాది మంది రైతులు మాకు రుణమాఫీ కాలేదని చెప్పి ఫిర్యాదు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో రైతు రచ్చబండ పేరుతో నిర్వహించినప్పుడు కూడా కాంగ్రెస్ సర్కారు మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. ఎన్నికల సమయంలో 2 లక్షల రూపాయల లోపు వ్యవసాయ రుణాన్ని బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి ఇలా అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 567 పేరుతో ఒక జీవో తీసుకొచ్చి రైతులకు ఉరితాడు బిగించింది. ఆ జీవో ప్రకారం కనుక మనం చూసినట్లయితే 2018 ముందు లోన్లు తీసుకున్న వాళ్ళకు అవకాశం లేదని, అదే విధంగా రీషెడ్యూల్ చేసినటువంటి రుణాలకు అవకాశం లేదని, అదే విధంగా బంగారం తాకట్టు పెట్టి తెచ్చుకున్న వ్యవసాయ రుణాలకు అవకాశం లేదని, తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ ఉండాల్సిందే అని అనేక ఆంక్షలు పెట్టి రైతులను సాధ్యమైనంత వరకు ఎలిమినేటింగ్ ప్రాసెస్ లో రైతులకు మోసానికి ఒడిగొట్టినటువంటి నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో సర్కారు మాట మార్చి ఏం చెప్పింది, కుటుంబ నిర్ధారణ చేయబోతా ఉన్నాం, మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పింది. అది తాత్సారం చేస్తున్న క్రమంలోనే తెలంగాణలో అనేక మంది రైతులు రుణమాఫీ మాకు రాదేమని చెప్పి ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఉదంతాలను కూడా మనం చూసాం. మేడ్చల్కి సంబంధించి మేడ్చల్ కేంద్రంలో వ్యవసాయ కేంద్రంలో సురేందర్ రెడ్డి అని సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి రైతు ఆత్మహత్యను చూసాం. కాబట్టి ఈ ప్రభుత్వము మీద ఒత్తిడి తేయడం కోసం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రైతు హామీల సాధన దీక్ష పేరుతోటి 24 గంటల సాధన దీక్ష చేస్తా ఉన్నాం. పొద్దున్నుంచి ఉదయం నుంచి కూడా వేలాది మంది రైతులు ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం దాకా వేలాది మంది రైతులు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని భారతీయ జనతా పార్టీ మాకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. దీక్ష ఇవాళ రేపు చేసి మాత్రమే ఊరుకుంటారా, లేదంటే చిట్ట చివరి రైతు వరకు రుణమాఫీ జరిగేదాకా పోరాటం ఉంటుందా బీజేపీ తరఫున? అందుకనే మొదలై వేదిక మీద చెప్పినాం, గాంధేయ పద్ధతుల్లో ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికి తొలి మార్గంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క అహింసాయుత పద్ధతిలో, శాంతియుత పద్ధతిలో మేము దీక్ష చేస్తా ఉన్నాం. ఇదే వైఖరిని, ఇదే రైతాంగ వ్యతిరేక విధానాన్ని గనక ఈ ప్రభుత్వం కొనసాగించిన నేపథ్యంలో గ్రామానికి భారతీయ జనతా పార్టీ నాయకులు రైతులకు సంఘటితం చేయడం, వాళ్ళ తరఫున కొట్లాడాలా, చిట్ట చివరి రైతుకు కూడా రుణమాఫీ అందేదాకా పోరాడాలని భారతీయ జనతా పార్టీ సంకల్పం చేసింది. ఓకే, ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ పెట్టినటువంటి టోల్ ఫ్రీ నెంబర్లను చూసిన తర్వాత ప్రభుత్వం నుంచి మంత్రి అన్న మాట ఏంటిదంటే, వాళ్ళని చేయమన్నారు రుణమాఫీ నెంబర్లు తీసుకుంటారు కదా, రైతుల దగ్గర నుంచి కంప్లైంట్లు తీసుకుంటారు కదా, వాళ్ళని చేయమని రుణమాఫీ వాళ్ళు చేస్తే అయిపోతుంది కదా అంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి దిగిపోతే బీజేపీ వచ్చి ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పుడు హామీ ఇచ్చింది ఎవడు? ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది ఎవడు? రేవంత్ రెడ్డి కాదా? సోనియా గాంధీ జన్మదినం 9వ తారీఖు ఇప్పటికిప్పుడు లోన్ తీసుకొని ఉన్నాడు కూడా ఎవడన్నా పోయి తెచ్చుకోండి, నేను ఎక్కగానే కుర్చీలకు రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, 10,000 రూపాయలు రైతు బంధు పేరుతో ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తా, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తానని చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? కాబట్టి ఇటువంటి బుకాయింపు మాటలను ఇలా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకునే ప్రసక్తి లేదు. రైతులను సంఘటితం చేసేదే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి చిట్ట చివరి రైతుకు కూడా
రుణమాఫీ అందేదాకా భారతీయ జనతా పార్టీ కొట్లాడాలని నిర్ణయం చేసింది. ఓకే, మీ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వినతులు ఆ రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు కదా, ఆ డేటా అంతా ఏం చేస్తారు, దానివల్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఒకటి అసలు స్పష్టం అండి. SLBC నివేదిక, స్టేట్ లెవెల్ బ్యాంక్ కమిటీ నివేదిక మనకు చెప్తున్నది ఏంటంటే 64,90,228 మంది స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. ఈ రోజు 18,000 కోట్లు ఇచ్చి నువ్వు దాదాపు 60,000 కోట్లు వ్యవసాయ రుణాలు ఉంటే నువ్వు 18,000 కోట్లు ఇచ్చినావు అని చెప్పి ప్రభుత్వం అధికారికంగా చెప్తా ఉంది. కాబట్టి ఎంత మందిని మేము మోసం చేసామో ప్రభుత్వమే చెప్తా ఉంది. కాబట్టి పొంతనలేని మాటలతోటి మాటల గారడితోని రైతులను మోసం చేద్దామని చూస్తే భారతీయ జనతా పార్టీ సహించదు. ఈ డేటా అనేది రైతులకు వాళ్ళకు మనోధైర్యం కల్పించడానికి, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వాళ్ళతో ఇంటరాక్ట్ కావడానికి ఆందోళనను జిల్లాల వ్యాప్తంగా మండల వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకువెళ్లే క్రమంలో వాళ్ళందరినీ కూడా వేదిక మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే డాటా కలెక్ట్ చేయడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే అధికారంలోకి వచ్చే ముందు PCC అధ్యక్ష హోదాలా రైతులు ఎవరైనా రుణాలు ఉంటే కట్టకుండ్రి, కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళీ తెచ్చుకుండ్రి, మేము వస్తున్నాము, మేము వచ్చినాక మాఫీ చేస్తామని చెప్పిండు. చెప్పి ఇవాళకి 10 నెలలు అవుతా ఉంది. ఇక్కడ డిసెంబర్ 9 నాడు చేస్తా అన్న ముఖ్యమంత్రి చేయలేదు, తర్వాత 15 ఆగస్టు లోపు చేస్తా అన్న ముఖ్యమంత్రి చేయలేదు. ఇవాళకి 45 రోజులు దాటిపోతా ఉంది 15 ఆగస్టు లోపు కాని వాళ్ళవి. మరి 45 రోజుల తర్వాత బీజేపీ ఇవాళ మొదలు పెట్టింది దీక్ష. ఇదే ఒత్తిడి కనుక 10 నెలల నుంచో లేకపోతే మొన్న 15 ఆగస్టు తర్వాత పెట్టాల్సి ఉండే కదా. ఈ 45 రోజులు ఎందుకు తాత్సారం చేసిర్రు? ఒకటి గమనించాలి, మనం కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ తాత్సారం చేయలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో హెల్ప్ లైన్ ప్రారంభించడం, మా కిసాన్ మోర్చా నాయకులు, బీజేపీ నాయకులు మండలాలకు గ్రామాలకు వెళ్ళడం, అదే విధంగా కలెక్టరేట్ల ముందు మా ఆందోళన చేయడం, తహసీల్దార్ కార్యాలయం ముందు మా ఆందోళన చేయడము, హెల్ప్ లైన్ ద్వారా వివరాలను సేకరించడంతో పాటు భారతీయ జనతా పార్టీ రైతు రచ్చబండ కార్యక్రమాలు కూడా నిర్వహించడం. ఇది రాత్రికి రాత్రి ఇప్పుడు ఈ ప్రోగ్రాం నిర్వహించడం లేదు. మేము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల క్రమంలో భాగంగానే అనుసంధానంగానే భారతీయ జనతా పార్టీ రైతు హామీల సాధన దీక్ష చేస్తా ఉన్నాం. ఒకటి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ పూర్తిగా రైతులకు అన్యాయం జరిగిన తర్వాత గలమిప్పినటువంటి పార్టీ, రైతుల క్షేత్రంలో రైతుల దగ్గరికి పోయిన పార్టీ, మనోధైర్యాన్ని కల్పించినటువంటి పార్టీ అనే విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం. కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా మీకు రైతులతో ఉండే అటాచ్మెంట్ బట్టి ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు రైతాంగం. దాంతోపాటు వీళ్ళు ఇస్తాన్న రైతు భరోసా కూడా అత్తపత్తా లేదు. ఇంకొక మాట ఏంటిదంటే వ్యవసాయ కూలీలకు అట్లే కౌలు రైతులకు కూడా మేము భరోసా ఇస్తామని చెప్పింది. మళ్ళీ బోనస్ కూడా వరి పంటకు బోనస్ అని చెప్పిన రాహుల్ గాంధీ ఇలా కాదు సన్న వరికి మాత్రమే ఇస్తాం, దొడ్డు వడ్లకి ఇవ్వమని చెప్తా ఉన్నారు. మరి వివిధ పంటలు వేసుకునే రైతులంతా కూడా బోనస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు కదా. సో మీతో ఏమంటా ఉన్నారు? మరి మేము మోసం పోయేమని చెప్తా ఉన్నారా, లేదంటే రైతులను మోసం చేసిరంటా ఉన్నారు? సన్న వడ్లకి ఈయనిచ్చేది ఏంది? అసలు మెడకాయ మీద ఉన్న తలకాయ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. సన్న వడ్లకి ఈయనిచ్చేది ఏంది? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి MSP రేట్ కంటే కూడా ఎక్కువ రేటుకు మార్కెట్ లో అమ్ముకునేటువంటి అవకాశం ఉంది. ఈయన ఇచ్చిన 500 కలిపితే కూడా ఇంకో 200 ఎక్కువ అమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి ఇచ్చిన హామీల నుండి పారిపోయే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. దొడ్డు ఓట్లకు ఇస్తే అది బోనస్ వాళ్ళకి అక్కరకు వస్తుంది. సన్న ఓట్లకు నువ్వు ఇచ్చేది ఏంది? కేంద్రం ఇచ్చినటువంటి MSP కంటే కూడా మార్కెట్ లో సన్నధాన్యానికి ఎక్కువ రేటు ఉంటుంది. ఈ 500 కలిపినా ఇంకా 200 ఎక్కువే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. కాబట్టి ఇవన్నీ బూటకమ మాటలు, హామీల నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేయడం. ఇవాళ ఇది ఎందుకంటే ఖరీఫ్ అయిపోవచ్చింది. ఏది రైతు భరోసా, ఏది పంటల బీమా పథకం, ఏది వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయల డబ్బులు, ఏది కౌలు రైతుల గుర్తింపు కార్డులు, ఎక్కడనూ కౌలు రైతులకు ఇచ్చినావు, ఏమి ఇచ్చినావు? కాబట్టి ఏంటంటే ఇలా మొత్తము పబ్లిక్ అటెన్షన్ ని డైవర్షన్ చేసేటువంటి పాలిటిక్స్. ఓ పక్కన హైడ్రా పేరుతోనే హైడ్రామా చేస్తా ఉన్నాడు. అరే గత ప్రభుత్వాల వైఫల్యానికి పౌరులను ఎందుకు బాధ్యతలను చేస్తావు? నీ ప్రభుత్వ ఏజెన్సీలు అన్ని రకాల అనుమతులు ఇచ్చినావని వాళ్ళు కట్టుకున్నావు అని చెప్పి మొత్తుకుంటుంటే నువ్వు యామికబుల్ టైం ఇవ్వకుండా నువ్వు పౌరులను ఎందుకు బాధ్యతలు చేస్తావు? కాబట్టి ఇవన్నీ కూడా దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తా ఉన్నాడు. మీరు అన్నదానికి ఇంకోటి కూడా చెప్తున్నా, 10 నెలలు అయిందంటే భారతీయ జనతా పార్టీ ఏ ప్రభుత్వానిమైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఒక మినిమం టైం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం అన్న ఆగినము, ఆగస్టు 15 అన్న ఆగినము. ఆ తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ రైతులకు అన్యాయం జరుగుతున్నదని గమనించిన తర్వాతనే ఇలా గల్లీలకు లొల్లి చేసింది. జీవో నెంబర్ 567లో ఉన్నటువంటి మొత్తం ఆంక్షలను బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాతనే ఇలా కుటుంబ నిర్ధారణ పేరుతోటి మళ్ళా డ్రామాలు స్టార్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఎవరికి కూడా రుణమాఫీ చేసేటువంటి పరిస్థితి కనపడతలేదు. దానికోసమే ఇలా
మా యొక్క శాసనసభ్యులు, మా యొక్క పార్లమెంట్ సభ్యులు, మ్మ్. మా యొక్క ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ఇలా రైతు హామీల సాధన దీక్ష పెడుతూ దీక్ష చేస్తా ఉన్నాం. ఓకే, ఈ దీక్షతో ప్రభుత్వంలో చలనం వస్తుందని భావిస్తున్నారా? రుణమాఫీ అవుతుందని అనుకుంటున్నారా? అంటే ప్రభుత్వంలో చలనం వస్తుందా, రైతులలో చైతన్యం వస్తుందా అని ఆలోచిస్తే ప్రభుత్వంలో చలనం రావాలని చెప్పి ఆశావాదులుగా కోరుకుందాం. ఒకవేళ ప్రభుత్వంలో చలనం రాకపోతే యావత్ రైతాంగం ఈ రోజు పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఈ వేదిక ద్వారా ఎంతమంది రైతులు మోసపడుతున్నారో సమాజం దృష్టికి వచ్చింది, మీడియా దృష్టికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా సంఘటితం చేస్తాం, ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. నేను అందుకనే చెప్పిన భారతీయ జనతా పార్టీకి శాంతియుతంగా దీక్ష చేయడం తెలుసు, రైతులను కలుపుకొని యుద్ధం చేయడం కూడా తెలుసు అనేటువంటి విషయాన్ని ఇలా ప్రభుత్వం గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.